హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు క్రీస్తుకి ఒక ఖైదీగా మారిన జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. మరి మొదటి ఆ యొక్క ఫస్ట్ పార్ట్ లో మనం చూసాం, దేవుడు ప్రతి వ్యక్తిని స్వతంత్రుడిగా పుట్టించాడు. స్వతంత్రుడిగా ప్రతి వ్యక్తి పుట్టి అతడు దేనికొక దానికి ఖైదీ చేయబడ్డాడు. హల్లెలూయా. అవునంటారా? అదేనా మనం పోయిన వారం, అంతకుముందు వారం తెలుసుకున్నది? ప్రతి వ్యక్తి పుట్టేటప్పుడు స్వతంత్రుడేనా? అవును, ప్రతి వ్యక్తి పుట్టేటప్పుడు స్వతంత్రుడిగానే పుడతాడు. పుట్టిన తర్వాత ఆ వ్యక్తులు ఏం చేయబడుతున్నారు? ఖైదీ చేయబడుతున్నారు, అంటే బంధించబడుతున్నారు. దేనికి బంధించబడుతున్నారు పాస్టర్ గారు అంటే, ఏదొక దానికి బంధించబడతా ఉన్నారు. ఏదొకటి అంటే ఏంటి పాస్టర్ గారు అంటే, పుట్టిన తర్వాత ఆ వ్యక్తులు మనం చూస్తున్నాం, త్రాగుడికి బంధించబడుతున్నారా? ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమంది అయితే బూతులు మాట్లాడడానికి, గొడవలు పెట్టుకోవడానికి, అవునంటారా? కొంతమంది వ్యభిచారానికి బంధించబడ్డారా? కొంతమంది దొంగతనానికి బంధించబడ్డారా? హల్లెలూయా. పుట్టినప్పుడు స్వతంత్రుడే, కానీ పుట్టిన తర్వాత ఏదో ఒక పాపం అతన్ని లేక వారిని బంధిస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. అయితే మనం చూసాం, ఆత్మ సంబంధమైన ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన పరిమాణంలో, ఆత్మ సంబంధమైన వాతావరణంలో ఒక వ్యక్తి బంధించబడటం మనం విన్నాం. అలాగే భౌతిక సంబంధమైన ఖైదీ గురించి కూడా మనం, అంటే 2 రకాల ఖైదీల కోసం విన్నాం. హల్లెలూయా. ఒకటి భౌతికంగా బంధించబడడం, 2 ఆత్మీయంగా బంధించబడడం. హల్లెలూయా. భౌతికంగా బంధించబడిన వ్యక్తిని మనం గుర్తించగలం. ఎవరైనా గుర్తించగలరా? గుర్తించగలరు. హల్లెలూయా. అదేంటి భౌతికంగా బంధించబడిన వ్యక్తి ఎవరు, ఎలా అని అనుకుంటే, భౌతికంగా అంటే దృశ్య రూపంలో కనబడే వ్యక్తి బంధించబడి ఉన్నాడు. అతడు దృశ్య రూపంలో పనిచేశాడు, దృశ్య రూపంలో ఏదో పొరపాటు చేశాడు, ఆ పొరపాటుకి తగిన శిక్షగా అతడు బంధించబడ్డాడు. అవునా కాదా? మీకు తెలిసి అదృశ్య రూపంలో కూడా బంధించబడిన వ్యక్తులు ఉంటారు. వారు ఎక్కడ బంధించబడ్డారంటే ఆత్మలో. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. ఆత్మలే ఆ బంధించబడిన స్థితిలోనికి మనిషిని తీసుకువెళ్తాయి. హల్లెలూయా. చూడండి, మనం అనుకుంటాం ఇతడు దొంగతనం చేశాడు అందుకే జైల్లో ఖైదీ చేయబడ్డాడు, బంధించబడ్డాడు. ఇతను వ్యభిచారం చేశాడు అందుకే బంధించబడ్డాడు, ఇతను మర్డర్ చేశాడు అందుకే బంధించబడ్డాడు అని మనం అనుకుంటాం. అది నిజమే. అయితే అది కేవలం ఈ కళ్ళు, భౌతికమైన ఈ కళ్ళు చూసే బంధించబడిన వ్యక్తి మాత్రమే. హల్లెలూయా. అవునా కాదా? ఇప్పుడు భౌతికమైన ఈ కళ్ళు ఆ వ్యక్తిని చూసాయి, పలానా అది చేశాడు కాబట్టి బంధించబడ్డాడు, జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు తర్వాత ఆ వ్యక్తి ఏమవుతాడంటే, తర్వాత మనం చూస్తున్నాం, అతడు ఏమంటారు, అది బయటికి రావడానికి ఏదో తీసుకుంటారు కదా, బెయిల్. తర్వాత బెయిల్ తీసుకుని రావటం, లేకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు శిక్షణ అనుభవించి రావటం, వచ్చేస్తాడు. అవునా కదా? హల్లెలూయా. కానీ ఆ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ జైల్లో తను చేసిన ఆ శిక్ష, ఆ పొరపాటుకి శిక్ష అనిపించి వచ్చేస్తాడు, లేకపోతే బెయిల్ మీద వచ్చేస్తాడు. అందరూ ఏమనుకుంటాడు, వెళ్ళాడు వచ్చాడు అనుకుంటారు. అంటే వెళ్ళాడు, బంధించబడ్డాడు, తిరిగి మరలా విడిపించబడిపోయాడు అనుకుంటారు. ఇది ఒక రకమైన బంధకం. మరొక బంధకం ఏంటంటే ఆత్మలో బంధకం. హల్లెలూయా. ఇది కనిపించేది కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకన్నాడు, ఈ కన్ను ఆ బంధకాన్ని చూస్తుంది. ఏ బంధకాన్ని? భౌతికంగా జైలుకి వెళ్ళాడు, వచ్చాడు, బంధించబడ్డాడు, విడిపించబడ్డాడు అని ఈ కన్ను చూస్తుంది. అవునా కదా? కానీ మరొక రకమైన బంధకం ఉంది, అది ఆత్మ చేత బంధించబడడం. అది ఈ కన్ను చూడదు, అది ఈ చెవులు వినలేవు. హల్లెలూయా. అది ఎటువంటి బంధకం అంటే ఆ దురాత్మ చేత, ఆ దెయ్యపాత్మ చేత బంధించబడిన స్థితి.
హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే అదెలా పాస్టర్ గారు అంటే, మీరు చూడండి, ఒక వ్యక్తి మర్డర్ చేశాడు, జైలుకి వెళ్ళాడు, బెయిల్ తీసుకున్నాడు, బయటకు వచ్చాడు, వెళ్ళాడు, బంధించబడ్డాడు, విడుదల చేయబడ్డాడు, బయటకు వచ్చాడు. మీకు తెలుసా, కేవలం భౌతికమైన శరీరం మాత్రమే బంధించబడింది, అది భౌతికమైన శరీరం మాత్రమే విడిపించబడింది. కానీ మీకు తెలుసా, లోపల అసలైన స్పిరిట్ ఉంది, లోపల అసలైన వ్యక్తి ఉన్నాడు, లోపల ఉన్న అసలైన వ్యక్తి బంధించబడ్డాడు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజు ఇక్కడ చాలా మంది చర్చికి వచ్చాం మనం. ఎంతమందికి అర్థమవుతుంది? ఆరాధనకు వచ్చాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం వింటున్నాం. హల్లెలూయా. కానీ మీకు తెలుసా, ఇక్కడ మనం అందరం స్వతంత్రమని మీరు అనుకుంటున్నారు. భౌతికంగా నీవు శరీరంతో ఈ స్థలానికి వచ్చావు, నువ్వు భౌతికంగా నీ పాదాల చేత నడుచుకుంటే ఇక్కడికి వచ్చావు, నువ్వు భౌతికంగా స్వతంత్రుడివే. కానీ మీకు తెలుసా, కానీ లోపల నువ్వు ఏదో ఆత్మచేత బంధించబడ్డావు. హల్లెలూయా. ఎంతమందికి నేను చెప్పింది అర్థమవుతుంది? ఎంతమంది పట్టుకుంటున్నారు? హల్లెలూయా. అదేంటి పాస్టర్ గారు, నేను బాగానే ఉన్నాను కదా, నేను ఫ్రీగానే ఉన్నాను కదా, నేను బాగానే ఆరాధిస్తున్నాను కదా, నేను దేనికి బంధించబడలేదని మీరు అనుకోవచ్చు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ ప్రశ్న 2000 సంవత్సరాల క్రితం ఆనాటి ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో తలెత్తింది. హల్లెలూయా. ప్రభువైన యేసు వారి మధ్యలో ఉన్నాడంటారా? వారు అంటున్నారు, మేము దేవునికి దాసులము కాము, మేము దేనికి బంధించబడిన వ్యక్తులము కాము, మేము స్వతంత్రులము అన్నారు లేదా? అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, మీరు అబ్రహాము సంతానం అయినది నిజమే. హల్లెలూయా. అయితే మీరు దేనికి దాసులై ఉన్నారు తెలుసా? మీరు పాపానికి దాసులుగా ఉన్నారు. మీరు స్వతంత్రులే, మీకు స్వేచ్ఛ ఉంది. కానీ ఎటువంటి స్వేచ్ఛ అంటే ఈ భూమి మీద తిరిగే స్వేచ్ఛ. అది నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చూడొచ్చు, ఏదైనా తినొచ్చు, ఏదైనా తాగొచ్చు, ఆ స్వేచ్ఛ నీకుంది. హల్లెలూయా. కానీ మీకు తెలుసా, ప్రభు అన్నారు వారిని చూసి, అయితే మీరు పాపమునకు దాసులై ఉన్నారు, పాపము మిమ్మల్ని బంధించింది. వారు అన్నారు, ఏంటి పాపము? హల్లెలూయా. ఏంటి పాపము? అవిశ్వాసమే. హల్లెలూయా. ఏంటి పాపం? అవిశ్వాసమే పాపం. అవిశ్వాసం ఏంటి? వాక్యాన్ని నమ్మకపోవడమే అవిశ్వాసం. హల్లెలూయా. దేవుడు పంపిన వ్యక్తిని నమ్మకపోవడమే అవిశ్వాసం. దేవుడు పంపిన వ్యక్తిని నమ్మకపోవడమే పాపం. హల్లెలూయా. ఇంతకీ ఎవరు పాస్టర్ గారు దేవుడు పంపినవాడు? ప్రభు అయినా ఆయనేనా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, చూడండి, యోహాను సువార్తలో ఆ మాట ఉంటుంది, ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 8:31 చూడండి. యోహాను సువార్త. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు, అయినను ఇప్పుడు చూడండి, వారు అబ్రహాం సంతానమేనా? ఎవరు వారు? యూదులేనా? ఎవరు వారు? ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళేనా? మన ఈ కాలంలోకి వద్దాం, ఎవరు వారు? క్రైస్తవులేనా? ఎవరు వారు?
బైబిల్ గ్రంథం తెలిసిన వాళ్ళేనా? వాక్యం తెలిసిన వాళ్ళేనా? అయితే ప్రభు అంటున్నారు, మీరు అబ్రహాము సంతానం అని, మీరు క్రైస్తవులని, వాక్యం తెలిసిన వాళ్ళని నాకు తెలుసు. అయితే మీలో నా వాక్యానికి, మీలో నా మాటకి చోటు అదేంటి? వారు ఎవరిని ఆరాధిస్తున్నారు? దేవుణ్ణి, ఆయన్నే. వారు ఎవరిని స్తుతిస్తున్నారు? ఆయన్నే. వారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? ఆయనకే. కానీ ఆయన వాక్యానికి వారిలో చోటు లేదు. ఇది ఎక్కడ స్థితి? అదే బంధించబడిన స్థితి. ఎంతమందికి అర్థమవుతుంది సార్? అదే బంధించబడిన. అదేంటి పాస్టర్ గారు, మాకు కొద్ది కన్ఫ్యూజన్ గా ఉంది, మరొకసారి ఒకసారి చెప్తారా? వారు ఎక్కడికి వెళ్తున్నారు? సమాజ మందిరానికేనా? ఆరాధన స్థలానికేనా? అంటే చర్చికేనా? వారు దేన్ని వింటున్నారు? వాక్యాన్నా? వారు వాక్యంలో ఉన్నట్లు ఆరాధిస్తున్నారా? ప్రార్థిస్తున్నారా? అన్ని చేస్తున్నారు. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ఏమన్నారంటే, మీరు అబ్రహాము సంతానమే, నాకు తెలుసు, అయినను మీలో నా వాక్యములకు చోటు. హల్లెలూయా. వాక్యానికి చోటు ఇవ్వకుండా ఆరాధించే ప్రజలు వాళ్ళు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఎందుకు వాక్యానికి చోటు ఇవ్వకుండా ఆరాధించే ప్రజలుగా ఉన్నారంటే వారు బంధించబడ్డారు. హల్లెలూయా. దేని చేత బంధించబడ్డారంటే మతపరమైన ఆచారాల చేత బంధించబడ్డారు. దేని చేత? మతపరమైన. ఎందుకని వారు ఏ మతంలో ఉన్నారు? యోధా మతంలో ఉన్నారా లేదా? అందుకే పౌలు కూడా దాన్ని ఉత్కరించి చెప్పాడా లేదా? నేను యోధా మతంలో ప్రవీణుడును, నిష్ఠ కలిగి ఆరాధించేవాడిని చెప్పాడా లేదా? హల్లెలూయా. అంతేకాదు, ఈ నేను నజరేయుడనే యేసుని ఆరాధించేవారిని హింసించేవాడిని, నేను యోధా మతంలో ఉంటూ నేను ఈ మార్గంలో నడిచేవాడిని హింసించేవాడిని అని చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇది చాలా ఈజీగా తీసుకునే విషయం కాదు సార్. హల్లెలూయా. నువ్వు దీన్ని పట్టుకుంటే విడిపించబడతావు, నువ్వు దీన్ని గ్రహిస్తే స్వతంత్రుడు అవుతావు. సార్ అక్కడ దేవుడు చెప్పాడు, సత్యము నిన్ను నేను స్వతంత్రం చేయలేను, ఏ పాస్టర్ నేను స్వతంత్రుడు చేయలేడు. ఎందుకు తెలుసా? నీకు స్వేచ్ఛనివ్వచ్చేమో. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. ఎటువంటి స్వేచ్ఛ? నువ్వు ఏదైనా చేయొచ్చు, ఏదైనా చూడొచ్చు, ఏదైనా తినొచ్చు, ఏదైనా తాగొచ్చు. హల్లెలూయా. కానీ నీకు తెలుసా, ఇంకను నువ్వు సత్యమును గ్రహించకపోతే నువ్వు ఇంకను దాసుడివి, నువ్వు ఇంకను పాపంలో ఉన్నవాడివి. ఏంటి సత్యం అంటే? దేవుని వాక్యమే. నువ్వు సత్యమైన వాక్యాన్ని గ్రహించకపోతే, నువ్వు చర్చికి వస్తున్నా కూడా ఇంకా నువ్వు ఎక్కడ ఉన్నావంటే పాపానికి దాసుడిగా ఉన్నావు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు నువ్వు ఒక బంధించబడిన స్థితిలో ఉన్నావు. ఎటువంటి రకమైన బంధకం అంటే అది? నువ్వు ఆరాధన చేస్తా ఉంటావు, ప్రార్థన చేస్తా ఉంటావు, వాక్యం చదువుతావు, వాక్యం వింటావు, కానీ అయినా నువ్వు దాసుడు, నువ్వు బంధించబడ్డావు. హల్లెలూయా. దేనికి బంధించబడ్డావు అంటే లోకంలో ఉన్న ఆశలకి, లోకంలో ఉన్న ఆచారాలకి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మీరు బాధపడినా, మీరేమనుకున్నా, వాక్యం ఖచ్చితంగా అది మూలుగుల్లోనికి, కీళ్ళల్లోనికి, నరముల్లోనికి వెళ్లాల్సిందే. అది నీ తలంపుల్లోనికి వెళ్లాల్సిందే, అది నీ ఆలోచనలోనికి వెళ్లాల్సిందే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే వాక్యము ఎన్నడూ రాజీ పడదు. అది మనిషిని మాట కాదు, అది దేవుని మాట. ఆకాశం భూమి గతించిపోయిన ఆ మాట గతించిపోదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, అంటే వారు ఎలా ఉన్నారు, ఏమనుకుంటున్నారు? మేము చర్చికి వెళ్తాం, మేము సమాజ మందిరాలకు వెళ్తాం, మేము అబ్రహాము సంతానమే, అంటే మేము క్రైస్తవులమే, మేము దేవుని బిడ్డలమే అనుకుంటున్నారు. కానీ వారు దాస్యంలో, పాపంలో ఉన్నారన్న సంగతి వారికి. హల్లెలూయా. ఈరోజు సహోదరి సహోదరులారా, ఈరోజు నేను, నువ్వు, మనము మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. అయితే ఒకసారి నీవు దేనికి ఖైదీ చేయబడ్డావో గ్రహించగలుగుతున్నావా? నువ్వు దేంట్లో బంధించబడ్డావో గ్రహించగలుగుతున్నావా? సెల్ ఫోనా? దేవుని కంటే ఎక్కువ సెల్ ఫోనా? దేవుని కంటే ఎక్కువ లోకానికి ప్రాముఖ్యత ఇస్తున్నావా?
దేవుడి కంటే ఎక్కువ బంధువులకి ప్రాముఖ్యత ఇస్తున్నావా? దేవుడి కంటే ఎక్కువ రాజకీయాలకా? దేవుడి కంటే ఎక్కువ కులానికా? దేవుని కంటే ఎక్కువ నీ వ్యక్తిగత విషయాలకా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ భౌతికమైన దేహం బంధించబడింది, విడిపించడం సులువైనదే, తేలికదే. కానీ ఆత్మను విడిపించడం అది విడిపించలేము. అది విడిపించాలంటే దేవుడు మాత్రమే చేయగలడు. ఇప్పుడు దొంగతనం చేసి జైలుకి వెళ్ళాడు, మరి జైల్లో బంధించబడ్డాడు, ఒక రకమైన ఖైదీ. కానీ అసలైన ఖైదీ ఎక్కడున్నాడు తెలుసా? జైల్లో ఆ గోడల మధ్యలో కాదు. హల్లెలూయా. జైల్లో గోడల మధ్యలో లేడు సార్. అసలైన ఖైదీ ఎక్కడున్నాడు తెలుసా? ఈ మానవ దేహం వెనకాల ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? బంధించబడాల్సింది, విడిపించబడాల్సింది జైల్లో 4 గోడల మధ్యలో ఉన్న ఖైదీ కాదు. హల్లెలూయా. అతడు విడిపించబడ్డా మళ్ళా వెళ్ళిపోవచ్చు. ఎవరు విడిపించబడాలి? అసలైన ఖైదీ ఎక్కడ చేయబడ్డాడంటే అంతరాత్మలో. అక్కడ ఒక ఆత్మ పట్టుకుంది. అది సత్యాన్ని నమ్మనివట్ల, వాక్యాన్ని నమ్మనివట్ల, మారు మనసు పొందేటట్టు చేయట్లా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నిన్ను ఎక్కడ విడిపించాలనుకున్నాడు తెలుసా? బయట కాదు, బయట లోపల నిన్ను విడుదల చేయాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే చూడండి, ఇప్పుడు ఒక వ్యభిచార ఆత్మ పట్టుకున్న వ్యక్తిని మనం చూసామనుకోండి, లేక ఒక దొంగతనం చేసిన వ్యక్తిని మనం చూసామనుకోండి, ఒక మర్డర్లు చేసే వ్యక్తిని, చంపే వ్యక్తిని మనం చూసామనుకోండి, వెళ్తాడు, బంధించబడతాడు, బడి విడిపించబడతాడు, మరలా ఇంకొకరు చంపుతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకొకరు చంపుతాడు, మరలా వెళ్తాడు, మరల బెయిల్ మీద వస్తాడు, మరల ఇంకొకరు చంపుతాడు, మరలా వెళ్తాడు. ఎందుకని? అసలైన బంధకం ఎక్కడుందో తెలుసా? లోపల. మారాల్సింది ఎక్కడ తెలుసా? లోపల. హల్లెలూయా. ఈ రోజు నువ్వు మందిరానికి వస్తున్నావు, ఆదివారం మందిరానికి వస్తున్నావు, లోకంలోకి వెళ్తున్నావు. ఆదివారం మందిరానికి వస్తున్నావు, లోకానికి వెళ్తున్నావు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? ఆదివారం మందిరానికి వస్తున్నావు, ఆమె రాస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం వెళ్తున్నావు, ఇంటికెళ్ళి సినిమాలు చూస్తున్నావు, ఇంటికెళ్ళి బూతులు మాట్లాడుతున్నావు, ఇంటికెళ్ళి లోక స్నేహాలు, ఇంటికెళ్ళి అల్పకాల పాప భోగాల గురించి ఆలోచన, నీ స్వప్రయోజనం కోసం, లేక దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన తలంపులు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. ఇప్పుడు మారాల్సింది నీ డ్రెస్సింగ్ స్టైల్ కాదు సార్. మారాల్సింది నీకు బయట అలంకరణ మాత్రమే కాదు సార్. మారాల్సింది లోపల అంతరాత్మ. దానిని పౌలు ఏమన్నాడంటే, ప్రాచీన స్వభావము, నవీన స్వభావము, బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. అంతరంగ పురుషుడు చూస్తే వాక్యాన్ని విశ్వసించినట్టే ఉన్నాం, అవునా కాదా? ఎంతమందికి అర్థమవుతుంది? ఆమె చెబుదామా? బాహ్య పురుషుడు చూస్తే ఎలా ఉన్నాం మనం? వాక్యాన్ని నమ్మిన వ్యక్తులే. అబ్బా, నా పక్కన కూర్చున్న సిస్టర్, నా పక్కన కూర్చున్న బ్రదరు ఇలా ఉండాలి నేను అన్నట్టే ఉన్నాం మనం. ఎలాగా? బాహ్య పురుషుడు చూస్తున్నట్లుగా. అంటే బాహ్య పురుషుడు అంటే కనిపించే, అందరు కనిపించే వ్యక్తి, అవునా కాదా? కానీ అంతరంగంలో ఇంకో పురుషుడు ఉన్నాడు. హల్లెలూయా. యాసాలు భాషలు మార్చేవాడు బయటోడు కాదు, లోపలోడు మారుతాడు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? బయటోడు ఏం చేస్తాడు తెలుసా? పరిశుద్ధులు కనపడితే, విశ్వాసులు కనపడితే, చర్చికి వెళ్ళి తోటి విశ్వాసులు కనపడితే, వందనాలు బ్రదర్, వందనాలు, ప్రైజ్ లార్డ్, బాగున్నారా, దేవుడు కృప, బాగున్నాం, బాగా మాట్లాడతారు. హల్లెలూయా. ఎందుకంటే మీకు విషయం తెలుసా? ఈ బాహ్య పురుషుడు అవకాశం వచ్చినప్పుడు ఒకలా మారుతాడు, అవునా కాదా? సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఒకలా మారుతాడు. ఈ స్వభావం అది. హల్లెలూయా. కానీ అంతరంగ పురుషుడు ఉన్నాడు చూసారా? అసలైన స్వభావం అక్కడ ఉంది. హల్లెలూయా. నిజ స్వరూపం ఎక్కడుంది? అంతరంగంలో ఉన్నది. హల్లెలూయా. అందుకని ఇప్పుడు మనం మారాల్సింది ఎక్కడో తెలుసా? అంతరంగంలో. మన స్వభావం అంతరంగం మారాలా, ప్రాచీన స్థితి మారాలా, నవీన స్థితిలోకి రావాలా, పూర్వస్థితి పోవాలా, కొత్త నవీన స్థితి, నూతన సృష్టి స్థితి రావాలా. అదే హల్లెలూయా. అపోస్తలుడైన పౌలుకి అదే వచ్చిందటారా? అపోస్తలుడైన పౌలు పూర్వ స్థితి కోసం చెప్తున్నాడా లేదా? అపోస్తలుడైన పౌలు
తన నూతనంగా రక్షించబడిన స్థితి కోసం చెప్తున్నాడా లేదా? పూర్వం హింసకులు దోసుకుని అన్నాడు, ఇప్పుడు నేను ఏమై ఉన్నానో అది కూడా చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈ రోజు నీవు స్వతంత్రుడివి. అయితే ఎలా ఉన్నావు స్వతంత్రత? అది కేవలం బాహ్య పురుషుడు స్వతంత్రతలానే ఉన్నదా, లేక నీ అంతరంగ పురుషుడు కూడా స్వతంత్రత కలిగి ఉన్నాడా? హల్లెలూయా. లేకపోతే బంధించబడ్డాడా? దేనికి బంధించబడ్డాడు పాస్టర్ గారు అంటే, వాక్యం కాకుండా లోక సంబంధమైన ఏదో ఆశతో అంతరంగ పురుషుడు బంధించబడ్డాడు. అదొక రకమైన బంధకం. ఎంతమందికి అర్థమవుతుంది? మరొక బంధకం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత బంధించబడటం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు దేని చేత ఖైదీ చేయబడ్డాడు? హల్లెలూయా. మీకు విషయం తెలుసా? 2 రకాల ఖైదీ అతను జీవిస్తున్నాడు. ఎంతమంది పట్టుకుంటున్నారు? ఒకటేమో భౌతికంగా అందరూ చూసేటప్పుడు అతను బంధించబడ్డాడు జైల్లో. అవునా కదా? తనకి ఇష్టం వచ్చిన స్థలాలకు వెళ్ళలేడు ఇప్పుడు అతడు. ఎందుకని? అతని చుట్టూ ఎన్ని గోడలు ఉన్నాయి? 4 గోడలు ఉన్నాయి. అవునా కదా? ఎక్కడికైనా వెళ్ళగలడా? నో సార్, వెళ్ళలేడు. తనకి ఇష్టమైంది తినగలడా? తినలేడు. తనకి ఇష్టమైన ప్రదేశాన్ని చూడగలడా? చూడలేడు. తనకి ఇష్టమైన వ్యక్తిని చూడగలడా? చూడలేడు. ఎందుకని? అతను ఖైదీ చేయబడ్డాడు. ఇది ఒక రకమైన ఖైదీ. ఇది భౌతికమైన ఖైదీ. బాహ్య పురుషుడు, ఈ శరీరం ఖైదీ చేయబడింది. హల్లెలూయా. కానీ మీకు విషయం తెలుసా? ఇప్పుడు అతడు చెప్పుచున్న ఖైదీ కోసం, దేనికోసం నేను ఖైదీ అయ్యని చెప్తున్నాడు తెలుసా? ఈ గోడల మధ్యలో ఉన్న ఖైదీ కోసం చెప్పట్లా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? ఈ గోడల మధ్యలో ఉన్న ఖైదీ ఎప్పటికైనా బయటకు వస్తలేదు తెలుసు. పౌలుకి వచ్చాడా రాలేదా? ఎప్పుడు ఖైదీలోనే ఉన్నాడా? బయటకు వచ్చాడా రాలేదా? యెరూషలేము వెళ్ళాడా వెళ్ళదా? మళ్ళీ సాక్ష్యం ఇవ్వలేదా? హల్లెలూయా. అంటే పౌలు దేనికి ఖైదీ అయ్యని చెప్తున్నాడంటే, ఈ 4 గోడల మధ్యలో ఉన్న ఆ భౌతికమైన జైలు చూపుతూ ఖైదీ చెప్పట్లా. అతడు మరొక స్థితిలో ఖైదీ చేయబడ్డాడు. అతడు ఏ స్థితిలో ఖైదీ చేయబడ్డాడు అంటే, పరిశుద్ధాత్మ చేత బంధించబడ్డాడు. పరిశుద్ధాత్మ చేత ఖైదీ చేయబడ్డాడు అతడు. హల్లెలూయా. ఏమైంది కాక? ఇప్పుడు పరిశుద్ధాత్మ అతను ఏం చేసిందంటే బంధించింది, ఖైదీ చేసింది. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? ఇప్పుడు అతను ఇష్టం వచ్చిన చోట్లకి వెళ్ళగలడా? వెళ్ళలేడు. ఇష్టం వచ్చింది తినగలడా? తినలేడు. ఇష్టం వచ్చిన ప్రదేశాలకి వెళ్ళలేడు. ఎందుకని వెళ్ళలేడంటే, 4 గోడల మధ్యలో ఖైదీ చేయబడిన శరీరం ఎలాగైతే వెళ్లకుండా ఖైదీ చేయబడ్డదో, అలాగే పౌలు యొక్క ఆత్మ కూడా ఖైదీ చేయబడ్డది. వాక్యము చేత, పరిశుద్ధాత్మలో. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి సహోదరులారా, అందుకనే తాను పూర్వస్థితిని, నవీన స్థితిని చెప్పుకుంటూ వచ్చాడు. మనకు తెలుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం కాస్త పౌలు కోసం ముందుకు వెళ్దాం. అతడు ఎలాంటి వాడు? అతడు గొప్ప విద్య కలిగిన వ్యక్తి. పౌలు క్రీస్తుకు 5 వర్తమానం 33వ పారాలో చదువుతున్నాను. అతడు ఒక ఆశను కలిగి ఉన్నాడు. తర్వాత ఈ గొప్ప ఆశను బట్టి చూస్తే అతని జీవితం అంతా తర్పిది పొంది ఉన్నాడు. బహుశా 8 లేక 10 సంవత్సరాల వయసు నుండి 30-35 సంవత్సరాల వయసు వరకు తర్పిది పొందాడు. అతడు కళాశాల విద్యను, ఉన్నత విద్యను పట్టభద్రుడు అయ్యాడు. అతడు అన్ని డిప్లొమాలను, సమస్తమును కలిగి ఉన్నాడు. సేవకులతో, యెరూషలేములోని యాజకులతో సహితము మంచివాడిగా నిలబడి ఉన్నాడు. అతడు అతనికి అప్పగింపబడిన వ్యక్తిగతమైన ఆదేశాలను కలిగి ఉండును. ఆ గొప్ప సౌలుకు అప్పగించబడ్డాయి. దమస్కుములకు వెళ్ళి అక్కడ చెప్పే దానికి వ్యతిరేకముగా దేవుణ్ణి ఆరాధించే వారిని బంధించి జైల్లో పెట్టాలి. అతడు కోరినట్లే వారిని మరణములకు అప్పగించడానికి అతడు ఆదేశాలను పొందాడు. అతడు గొప్ప ఆశను కలిగి ఉన్నాడు. ఇప్పుడు అతడు గొప్ప చదువు చదివాడండి. అపోస్తలుడైన పౌలు పేతురులాగా చదువు లేనివాడు కాదు. అపోస్తలుడైన పౌలు గొప్ప చదువుకున్న వ్యక్తి, తెలివైన వాడు. అతనికి డిగ్రీలు ఉన్నాయి. హల్లెలూయా. డిప్లొమా సర్టిఫికేట్స్ ఉన్నాయంట, డిగ్రీలు ఉన్నాయంట, పట్టాలు ఉన్నాయంట, పట్టభద్రుడు అయ్యాడు అతడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అలాంటి వ్యక్తి ఇప్పుడు అతనికి ఎందుకోసం అంత చదివాడు? ఎందుకోసం అలాగ అతను మారాడంటే, అతనికి ఒక ఆశయం ఉంది.
ఏంటంటే తన దేవునికి సేవ చేయాల, తన దేవుని కోసం బ్రతకాల, తన దేవుని కోసం బ్రతకాల, తన దేవునికి సేవ చేయాల. చూడండి, అయితే ఆ ఆశయంలో, ఆ ఆశతో అతను ఎక్కడికి వెళ్తున్నాడంటే కొన్ని ఆదేశాలు పొందుకున్నాడు. ఆ ఆదేశాలు ఏంటంటే దమస్కు మార్గానికి వెళ్ళి తాను చదివిన చదువుకి, తాను ఆరాధిస్తున్న ఆరాధనకి, తన దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారిని, వ్యతిరేకంగా ఆరాధించే వారిని బంధించి జైల్లో పెట్టాలి. అది అతడు కోరినట్లే వారిని మరణమునకు అప్పగించాలని అతడు ఆదేశాలను పొందాడు. హల్లెలూయా. అతడు గొప్ప ఆశను కలిగి ఉన్నాడు. అతని ఆశ ఏంటి తెలుసా? ఈ నజరేయుడైన యేసుని ఆరాధించే వారిని అందరిని చంపాలి. హల్లెలూయా. ఏలే గారు మొంగడుకోవాలి. హల్లెలూయా. నజరేయుడైన యేసుని ఆరాధించే వారిని అందరినీ చంపాలి, వాళ్ళు ఈడ్చుకు రావాలి. ఇది అతని ఆశయం. దీనికోసం చాలా ఆశలు కలిగి ఉన్నాడు ఆయన. దీనికోసం ఆదేశాలు పొందుకున్నాడు, హక్కులు పొందుకున్నాడా లేదా? చూడండి, అపోస్తుల కార్యం 9:2 త్వరగా చదువుదాం. అపోస్తుల కార్యం 9:2. ఈ మార్గమందున్న ఇప్పుడు అతను సమరయ వెళ్ళాడు. సమరయలో దేవుణ్ణి ఆరాధించే ప్రజలు ఉన్నారు. వారిని ఏం చేశాడంటే, చూడండి 8వ అధ్యాయము తీసారా? 8వ అధ్యాయం 3వ వచనం చదువు. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి దేన్ని పాడు చేస్తున్నాడు? సంఘాన్ని పాడు చేస్తున్నాడు. సంఘాన్ని పాడు చేస్తూ అతను ఏమనుకుంటున్నాడంటే, నేను దేవునికి సేవ అనుకుంటున్నాడా లేదా? ఇక్కడ మీరు గమనించండి, గడిచిన 2 వారాలు మీరు వింటే ఇది మీకు అర్థమవుతుంది. అతడు ఎక్కడున్నాడు? పూర్వస్థితికి నవీన స్థితికి మధ్యలో ఉన్నాడు. బిఫోర్ క్రైస్ట్ కి ఆఫ్టర్ క్రైస్ట్ కి మధ్యలో ఉన్నాడు. అవునా కాదా? హల్లెలూయా. అతను బిఫోర్ క్రైస్ట్ కి ఆఫ్టర్ క్రైస్ట్ కి మధ్యలో ఉండి, పూర్వస్థితికి నవీన స్థితికి మధ్యలో ఉండి, అంటే క్రీస్తుని ఎరగనటువంటి జీవితమునకు క్రీస్తు ఎరిగి క్రీస్తుని తన జీవితంలో చేర్చుకున్న జీవితానికి మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అతను ఏమనుకున్నాడంటే, తాను ఏదైతే నమ్ముకుంటూ వచ్చాడో, తాను ఏదైతే ఆరాధించుకుంటూ వచ్చాడో, తాను ఏదైతే భక్తి చేసుకుంటూ వచ్చాడో అదే గొప్పదని చెప్పి ఇప్పుడు నజరేయుడైన యేసుని ఆరాధిస్తున్న ప్రజల్ని, నజరేయుడైన యేసుని దూషిస్తూ శపిస్తూ ఉన్నాడు. ఇక అంతేనా? హల్లెలూయా. అంటే మనం కూడా లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాం? లోకంలో ఉంటూ అదొక జీవితమా? క్రీస్తులోనికి వచ్చాక ఇదొక జీవితం. ఎంతమందికి అర్థమవుతుంది? క్రైస్తవుడికి 2 జన్మలు ఉన్నాయా? ఏంటది? క్రీస్తుని ఎరగనటువంటి ఒక జన్మ, క్రీస్తుని ఎరిగి జీవిస్తున్న మరొక జన్మ. హల్లెలూయా. క్రీస్తు తెలియనప్పుడు, మందిరానికి రాకుండా, వాక్యం తెలియకుండా, వాక్యానుసారంగా జీవించకుండా ఒకలాంటి జీవితం జీవించాం. క్రీస్తుని ఎరిగి, వాక్యం తెలుసుకుని, రక్షించబడి, రక్షణ పొందుకుని, వాక్యానుసారంగా మంచి జీవితాన్ని జీవించిన మరొక జీవితాన్ని జీవిస్తున్నాం. అందుకని క్రీస్తుని ఎరగనప్పుడు బారు కొట్టుల్లో ఉన్నాం. అవునంటారా? క్రీస్తుని ఎరగనప్పుడు సినిమా హాల్లో ఉన్నాం. క్రీస్తుని ఎరగనప్పుడు రాజకీయాల్లో తిరిగాం. క్రీస్తుని ఎరగనప్పుడు జోదగాళ్ళతో ఉన్నాం. ఆ పేకాట్లలో, ఆటల్లో, ఈటల్లో ఉన్నాం. క్రీస్తుని ఎరగనప్పుడు. హల్లెలూయా. అదొక రకమైన జీవితమేనా? క్రీస్తుని ఎరిగిన తర్వాత, క్రీస్తు నిన్ను దర్శించిన తర్వాత, యేసు క్రీస్తుని పట్టుకున్న తర్వాత, హల్లెలూయా, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు తెలుసా? వాక్యంతో సహవాసం చేస్తున్నాం, పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నాం, ప్రార్థన పరులతో సహవాసం చేస్తున్నాం, ప్రార్థన చేస్తా ఉన్నాం. హల్లెలూయా. ఎక్కడ మీటింగ్ ఉన్నా అక్కడ వెళ్తా ఉన్నాం. ఇదేం జీవితం? హల్లెలూయా. ఇది నవీన జీవితం, ఇది క్రొత్త జీవితం. హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితం నా జీవితం లాగా పౌలు జీవితం ఉంది. హల్లెలూయా. ఒకప్పుడు సంఘ శాఖలు ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాం?
హల్లెలూయా. మనం అనుకున్నాం పండగలు చేయొచ్చు, అవి చేయొచ్చు, ఇవి చేయొచ్చు, అంతా ఒకటే, అంతా క్రైస్తవులు, మనమంతా ఒకటే అనుకున్నాం, అంతా దేవుని బిడ్డలు అనుకున్నాం. అవునా కాదా? హల్లెలూయా. పౌలు కూడా అలాగే అనుకున్నాడు. కానీ పౌలుకి తెలియనిది ఏంటంటే దేవుడు ఆ కాలానికి ఒక వర్తమానం పంపాడని, దేవుడు ఆ కాలానికి వర్తమానం ఇచ్చి తన ప్రజలకి సత్యాన్ని గ్రహింపచేసి పాపం నుండి, పాప బానిసత్వం నుండి విడిపిస్తున్నాడని పౌలుకి తెలవదు. సౌలుకి తెలవదు. హల్లెలూయా. అందుకని అతను చదువుకున్నాడు. అంటే ఫస్ట్ నుంచి తన జీవితం చెప్తున్నాను మీకు, తన జర్నీ. చదువుకున్నాడు. ఇప్పుడు చదువుకుని ఆ చదువుకున్న దాన్ని పట్టుకుని ఇంకా ప్రతి ఇంట్లోకి వెళ్తున్నాడంట. ఇంటింటా వచ్చి స్త్రీలను, పురుషులను ఈడ్చుకుని వచ్చి వాళ్ళని చెరసల్లో వేస్తున్నాడంట సంఘంలో. అంటే దేవుణ్ణి, ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరైతే ఆరాధిస్తున్నారో వారిని స్త్రీలను జుట్లు పట్టుకుని ఈడ్చుకెళ్ళి, పురుషులను జుట్లు పట్టుకుని ఈడ్చుకెళ్ళి కొట్టి చెరసల్లో వేయించి చిత్రహింసలు చేయడమే సౌలు యొక్క పని. హల్లెలూయా. అతను అంటాడు అదే తనకు జీవనోపాధి అనుకున్నాడట. ఒక చోట ఉంటది, అదే తనకి జీవనోపాధి అనుకున్నాడంట. అదే తన పని అనుకున్నాడంట. అదే ఇంకా తన డ్యూటీ. హల్లెలూయా. అది ఎప్పుడు తెలుసా? అతను బిఫోర్ క్రైస్ట్ లో ఉన్నప్పుడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు కూడా, నేను కూడా ఇప్పుడు ఒకసారి నీ జీవితాన్ని వెనక తిరిగి చూసుకున్నావు అనుకో, ఎలా తాగేవాడిని నేను, ఎలా తిరిగేవాడిని నేను, ఎలా స్నేహాలు చేసేవాడిని నేను, అసలు నేనేంటి ఎలా మారిపోయాను, అదే నా జీవితం అనుకున్నాను. కానీ ఏంటి ఇప్పుడు నా జీవితం ఎలా అయిపోయింది? ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు పౌలు కూడా అలా ఆలోచిస్తున్నాడు అంటారా? ఆలోచించాడా లేదా? హల్లెలూయా. దేవుని మహిమ గాక. ఇంటింట చొచ్చి దానికోసమే వాళ్ళని ఎలాగైనా చంపాలి. అంటే పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ నజరేయుడైన యేసుక్రీస్తుని గురించి సువార్తని మొట్టు చేసేయాల, కడముట్టించేయాల, అసలు కనపడకుండా చేయాలి దీన్ని. హల్లెలూయా. కానీ అతనికి తెలియని విషయం ఏంటి తెలుసా? దానికోసం అతను సాక్షిగా మారబోతున్నాడు, దాన్నే ప్రకటించేవాడుగా మారబోతున్నాడు. ఈ రోజు సహోదరి సహోదరుడా, సత్యాన్ని నువ్వు బంధించలేవు, వాక్యాన్ని నువ్వు బంధించలేవు. నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా ఎంత తిరిగినా, ఎంత మాట్లాడినా, ఏం దూషించినా ఆ వాక్యానికి ఒక రోజు దాసుడిగా మారే రోజు రాబోతుంది. హల్లెలూయా. చరిత్రలో ఎంతో మంది వాక్యాన్ని దూషించిన వారు, క్రీస్తుని దూషించిన వారు, తిట్టిన వారు ఈ రోజు క్రీస్తుకి దాసులుగా, సేవకులుగా సేవ చేస్తున్న వ్యక్తులు ఉన్నారంటారా? హల్లెలూయా. మీకు విషయం తెలుసా? కానీ సౌలు కోసం సంఘం ప్రార్థన చేస్తుందా లేదా? సంఘం చేస్తుందా లేదా? ప్రభా ఎంత వ్యతిరేకిస్తున్నాడు ఏంటి ప్రభా, అందరూ చంపేస్తున్నాడు ఏంటి ప్రభా, జైల్లో పెడుతున్నాడు ఏంటి ప్రభా, ఆ కైపా వదిలేశాడు అనుకున్నావు, ఆ పిలాతు వదిలేశాడు అనుకున్నావు, ఈ సౌలు మాత్రం వదలట్లేదు ఏంటి ప్రభా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సంఘం ప్రార్థిస్తుందంటారా? ఈ రోజు కూడా వధువు ప్రార్థిస్తుందంటారా? ఎంతమందికి అర్థమవుతుంది? వ్యతిరేకించే వారి కోసం, స్వార్థ గట్టుగా నిలబడే వారి కోసం, ప్రభా వారికి తెలియచే ప్రభా, వారిని సేవకులుగా చేయి ప్రభా, వారిని దాసులుగా మార్చి ప్రభా, వారిని అంగీకరించాలి, నీ గురించి తెలుసుకోవాలి, నీ గొప్పతనం తెలుసుకోవాలి, వారు రక్షించబడాలి. హల్లెలూయా. సౌలు హింసిస్తున్నాడు, సంఘం ప్రార్థిస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు అతను అదే విధంగా వెళ్తున్నాడు. చూడండి, అతడు దేని కొరకు తర్పిది పొందాడో వాటన్నిటిని దేవుడు అతని నుండి తీసివేశాను. ఇప్పుడు ఏమైందంటే అలా వెళ్తా ఉన్నాడు, ప్రయాణం చేసి వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నప్పుడు మనం చూస్తున్నాం 9వ వచనంలో చూడండి, 9వ అధ్యాయము 3వ వచనంలో, అతను ప్రయాణం చేయొచ్చు దమస్కునకు వచ్చి దగ్గరికి వచ్చినప్పుడు సౌలా సౌలా నీవేళ హింసించుచున్నావని. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. 5వ వచనం తర్వాత చదువుదాం. ఇప్పుడు ఎప్పుడైతే ఆర్డర్ తీసుకున్నాడు, ప్రతి ఇంట్లోకి వెళ్తున్నాడు, యేసుక్రీస్తుని ఆరాధించే వాళ్ళందరూ ఈడ్చుకొస్తున్నాడు, జైల్లో వేస్తున్నాడు, కొడుతున్నాడు. యేసుక్రీస్తుని రక్షకుడిగా నమ్మొద్దు, యేసుక్రీస్తుని మెస్సయ్యగా నమ్మొద్దు. వాడు ఒక వడ్లవాడు పుట్టినోడు, వాడు అక్కరంగా పుట్టినోడు, వాడు నజరేయ మతాన్ని పుట్టినోడు. యేసుక్రీస్తుని ఆరాధిస్తావా? నీ చంపేస్తా, జైలు వేస్తా. లేక మన మతంలో
యెహోవాను ఆరాధిస్తావా, నిన్ను వదిలేస్తా. ఎంతమందికి అర్థమవుతుంది ఈ రెండు విషయాలు? కానీ ఇతను తెలియని విషయం ఏంటంటే ఆ యెహోవాయే ఈ యేసుక్రీస్తు అన్న సంగతి ఇది తెలియదు. ఆ యెహోవాయే యేసుక్రీస్తు అన్న సంగతి తెలవదు. హల్లెలూయా. చూడండి సహోదరులారా, ఈ రోజు మనం చూస్తున్న లోకంలో అన్ని జనులు వారు ఆరాధిస్తా ఉన్నారు, వారు పండగలు చేస్తా ఉన్నారు. కానీ అన్ని జనుల్లో ఉన్న ఆ గ్రంథాలు, ఆ వేదాలు, ఆ ఉపనిషత్తులు అన్ని క్రీస్తునే ప్రతిబింబిస్తున్నాయన్న సంగతి తెలియని స్థితి. ఈ రోజు తెలుసుకున్న ఎంతో మంది బ్రాహ్మణులు, ఎంతో మంది పండితులు ఆ వేదాలను తీసుకొచ్చి ఈ వేదం నా క్రీస్తుని గురించి చెప్తా ఉన్నది, ఈ యొక్క ఉపనిషత్తు నా క్రీస్తుని గురించి తెలియజేస్తా ఉన్నదని తెలియజేసే వాళ్ళు ఉన్నారా లేదా? హల్లెలూయా. పౌలు స్థితి కూడా అదే. ఆర్డర్ తీసుకున్నాడు. ఇప్పుడు సమరయ్య నుంచి సమరయ్యలు ఈడ్చుకొచ్చేసాడు. సమరయ్యలు కొంతమంది జైలు వేసాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి నాకు ఒక లెటర్ ఇవ్వండి, మంచి అధికారం గట్టి ఉండాలి, ఎవడు నాకు ఎదురు రాకూడదు, ఇంకా ఎదురు చెప్పకూడదు, నేను ఎవరిని పట్టుకున్నా ఎవరు ఏమనకూడదు. ఇంకా ఆర్డర్ తీసుకున్నాడు. ఆర్డర్ తీసుకుని దమస్క్ దగ్గరికి వెళ్తున్నాడు. దమస్క్ అని ఊరికి వెళ్తున్నాడు. ఎందుకు? క్రైస్తవుల్ని చంపడానికి, క్రైస్తవుల్ని బంధించడానికి. హల్లెలూయా. దేవుని మహిమలు గాక. అంటే నేను ఏది చెప్తున్నానంటే అతని పూర్వపు స్థితి ఎంతమంది పట్టుకుంటున్నారు? ఇన్ని రోజులు మొదటి పార్ట్, రెండో పార్ట్లో మనం అవి చెప్పుకుంటూ వచ్చాం. ఈ రోజు తన కథను చెప్తున్నాను, తన జీవితాన్ని చెప్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు అధికారం తీసుకుని వెళ్తా ఉన్నాడు. వెళ్ళిన తర్వాత మనం చూస్తున్నాం, ఎంతో కోపంతో, ఆవేశంతో, ఎప్పుడు దమస్కు పట్టణం వెళ్దామా, ఎప్పుడు ఆ క్రైస్తవులు చంపుదామా అని ఆశతో, ఆలోచనతో పరిగెత్తుతా ఉన్నాడు. గుర్రం మీద వెళ్తా ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉంది, పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు, దమస్కు మార్గంలో దమస్కు గేటు దగ్గరికి వెళ్ళాడంట. ఊరు పొలిమేరులో గేటు దగ్గరికి వెళ్ళగానే, ఆ దమస్కు పట్టణంలోకి అడుగు పెట్టగానే ఒక గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించిందంట. హల్లెలూయా. దేవుని మహిమ గాక. ఎప్పుడైతే వెలుగు ప్రకాశించిందో అతను కళ్ళు పోయి గుడ్డివాడైపోయాడు. హల్లెలూయా. గుడ్డివాడైపోయింది. గుర్రం మీద నుంచి పడిపోయాడు. గుర్రం మీద నుంచి నేల మీద పడిపోయాడు. నేల మీద పడి చూస్తుంటే కనబడట్లా, గుడ్డివైపోయే కళ్ళు. హల్లెలూయా. అయితే గుడ్డివైపోయినప్పుడు ఆ నేల మీద పడిపోయి తడుకున్న సమయంలో అతనికి ఒక స్వరం వినపడతా ఉన్నది. ఆ స్వరం ఏమని పిలుస్తా ఉన్నది తెలుసా? తన పేరు పెట్టి పిలుస్తా ఉన్నది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేని పెట్టి పిలుస్తుంది? తన పేరు పెట్టి, తన స్థితిని చూపిస్తూ, తన పరిస్థితిని చూపిస్తూ, తన జీవితాన్ని చూపిస్తూ ఆ స్వరం మాట్లాడుతా ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నిజంగా చూడండి, ఆ స్వరం మాట్లాడుతున్నప్పుడు పౌలు ఆ స్వరం వైపు చూస్తా ఉన్నాడు. ఎందుకంటే ప్రవక్త అంటున్నాడు, అతడు దేన్ని చూస్తున్నాడో తెలుసా? ఆ స్వరాన్ని వింటున్నప్పుడు ఒక్క క్షణం అతడు ఏమి చేయలేని స్థితిలో మారిపోయాడు. హల్లెలూయా. ఎందుకంటే సౌలు ఎక్కడ చదువుకున్నాడు? గొప్ప విద్య, అవునా కదా? చదువుగలవాడేనా? సౌలు చదువుకున్నప్పుడు ఆ కాలేజీలో సౌలుకి ఏం చెప్పారు తెలుసా? పేరు పెట్టి పిలిచే దేవుడు మన దేవుడు తప్ప ఏదొక దేవుడు లేడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆకాశము కింద పేరు పెట్టి పిలిచే దేవుడు మన దేవుడు తప్ప వేరే దేవుడు ఎవరు లేరు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ప్రవక్త అంటున్నాడు, 37వ పారాలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? అక్కడ అతని అనుభవాన్ని అంతటినీ లేఖనానుసారమే ఉన్నదో లేదో పోల్చుకుంటున్నాడంట. హల్లెలూయా. దేవుని మహిమలో 37 చివరిలో చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అతను చదువుకున్నాడు. లేఖన జ్ఞానం అతనికి ఉందా లేదా? పాండిత్యం ఉందా లేదా? అతనికి ధర్మశాస్త్రంలో ఏ మాట ఎక్కడుందో అన్ని తెలుసు కదా. ఇప్పుడు ధర్మశాస్త్రంలో పేరు పెట్టి పిలిచేవాడు యెహోవా తప్ప ఎవరు? హల్లెలూయా. ఎందుకంటే ఆయన అబ్రహామా అని పిలిచాడు. ఆయన పరాక్రమవంతుడైన గిద్యోను అని పిలిచాడు. ఆయన మోషే అని పిలిచాడు. ఆయన హల్లెలూయా. అబ్రహాము అని పిలిచిన వాడు ఆ దేవుడే, మోషే అని పిలిచిన వాడు ఆ దేవుడే. హల్లెలూయా. గిద్యోను అని పిలిచిన వాడు ఆ దేవుడే. ఇప్పుడు ఒక్కసారిగా
తన ఆలోచనలన్నీ ఏమవుతున్నాయి తెలుసా? బ్రేక్. హల్లెలూయా. ఇదేంటి, ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? అతనేమనుకుంటున్నాడు, నేను చేసేది పవిత్ర కార్యం. ఏం కార్యం? పవిత్రమైన కార్యం. ఏంటి? యెహోవాను ఆరాధించకుండా వీరు ఎవడో యేసుని ఆరాధిస్తున్నారు. వాళ్ళు యేసుని ఆరాధించేది సరైంది కాదు, నేను యెహోవాను ఆరాధించేదే సరైంది. ఇది శ్రేష్టమైంది. వాళ్ళు యెహోవాను ఆరాధించుకుని యేసుక్రీస్తుని ఆరాధిస్తున్న వారు దారి తప్పిపోయారు. అందుకే వారిని చంపేయాల. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకని? కాలేజీలో ఏం చెప్పారంటే యెహోవా తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? యెహోవా తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, వేరొక దేవుడు నమ్మకూడదు, వేరొక దేవుడు సాగిలి పడకూడదు. ఇప్పుడు ఈ క్రైస్తవులు ఎవరిని దేవుడు అంటున్నారు? యేసుక్రీస్తుని దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తుని మెస్సీ అంటున్నాడు, యేసుక్రీస్తుని క్రీస్తు అంటున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? పౌలు ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? యెహోవాయే దేవుడు. వీళ్ళేంటి మరొక రెండో దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్రంలో ఏముంది తెలుసా? నీ దేవుడిని యెహోవాని ఆరాధించకుండా ఇంకొక రెండో దేవుడిని తీసుకొచ్చి ఇతర దేవుడిని ఆరాధిస్తే వాళ్ళు ఏం చేయాలి? చంపేయాలి. అందుకే ఉత్తిరే చంపడానికి వెళ్ళలేదండి సౌలు. అంత కిరాతకుడు ఏం కాదు. ముందే లేఖనాల్లో ఉన్నాయా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇంతకీ విషయం ఏంటంటే, తాను ఏ లేఖనాల్లో చదివిడి యెహోవాయే అయితే ఉన్నాడో ఆ యెహోవాయే యేసుక్రీస్తు అనే బయలుపడలేదు. హల్లెలూయా. కానీ అతనికి ఏం తెలుసు అంటే, యెహోవాను తప్ప వేరొక దేవుణ్ణి ఆరాధిస్తే వాడిని చంపేయాలి, మనుషుల్లోంచి కొట్టివేయాలి. అందుకని వెళ్ళాడు క్రైస్తవులు చంపడానికి. హల్లెలూయా. క్లారిటీ వస్తుందా? అర్థమైందా? హల్లెలూయా. అందుకని వెళ్ళాడు. అంటే తను వెళ్ళింది వాక్యానుసారంగానా? ఎస్ సార్. ఎంతమంది అర్థమవుతుంది? ఈ రోజు ప్రజలు అంటారు హల్లెలూయా, స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషుడు వేరుగా స్త్రీ లేదు, క్రీస్తులు స్త్రీ పురుషుడు ఇద్దరు ఒకటే, ఇద్దరు సమానమే. కాబట్టి స్త్రీ బోధించవచ్చు, పురుషుడు కూడా. అది ఏం చెప్తున్నది బైబిల్ కాలేజీ. ఎందుకంటే బైబిల్ కాలేజీ అక్షరాలు మాత్రమే నేర్పించగలదు. ఎంతమందికి అర్థమవుతుంది? బైబిల్ కాలేజీ అక్షరాన్ని మాత్రమే నేర్పించగలదు, కానీ ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతను ఇవ్వలేదు. ఇప్పుడు పౌలు ఏ జ్ఞానంతో బైబిల్ ఎత్తుతున్నాడో తెలుసా? అక్షర జ్ఞానంతో. అతను దేనికి దాసుడిగా పనిచేస్తున్నాడు తెలుసా? అక్షరానికి. హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుడు అక్షరానికి దాసుడైన తనని దేనికి దాసుడిగా చేయాలనుకున్నాడు తెలుసా? ఆత్మకి. పౌలు గారు చెప్పాడంటారా? చూడండి, కొరింథీ పత్రిక అనుకుంటా, కొరింథీలోను రోమాలో నా మాట ఉంటది. దేవునికి స్తోత్రం. అక్షరం చంపును, ఆత్మ జీవింప చేయును అనే మాట ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక నిమిషం. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు చెబుతూ ఆ మాటను ఏమంటాడంటే, ఒక నిమిషం, ఇంతసేపు చూడండి, ఒక నిమిషం. రెండో కొరింథీ 3వ అధ్యాయము
6వ వచనం చూడండి. 2 కొరింథీ 3:6. చూడండి, చదువుదాం. 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనలకు అనగా, చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనలకు అనగా అక్షరానికి కాదు గాని హల్లెలూయా. ఎంతమంది పట్టుకుంటున్నారు? ఇప్పుడు పౌలు ఏమన్నాడు తెలుసా? ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు పరిచారకులు చేశాడు. ఎందుకు కొత్త నిబంధన అన్నాడంటే, పౌలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? పాత నిబంధనలో. ఎంతమందికి అర్థమైంది సార్? ఈరోజు నీ చేతుల్లో బైబిల్ ఉందా? ఆ బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ ఉంటది. అంటే పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన కూడా ఉంది. ఉన్నాయా? 2 ఉన్నాయా? పాత నిబంధన, కొత్త నిబంధన. మీరు చూడండి, ఇప్పుడు పౌలు దేనికోసం మాట్లాడుతున్నాడంటే పాత నిబంధన కోసం మాట్లాడట్లా. ఎందుకో తెలుసా? పాత నిబంధనలో అతను ఏం నేర్చుకున్నాడంటే అక్షరాన్ని. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు అతను అక్షరం కోసం చెప్పట్లా. పౌలు అన్నాడు, ఇప్పుడు క్రొత్త నిబంధనకు అనగా అక్షరానికి కాదు. అక్షరం ఎక్కడుంది? పాత నిబంధనలో. ఎంతమందికి అర్థమైంది సార్? ఆత్మ ఎక్కడుంది? క్రొత్త నిబంధనలో. హల్లెలూయా. అందుకన్నాడు, అక్షరములకు కాదు కానీ ఆత్మకే పరిచారకులుగా ఒక సామర్థ్యమును కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ. అంటే ఇప్పుడు తన జీవితంలో, పౌలు జీవితంలో కొత్త నిబంధన ఉందా? పౌలు జీవితంలో పాత నిబంధన ఉందా? సార్, పాత నిబంధనలో అతని జీవితం అక్షరానుసారంగా ఉంది. కొత్త నిబంధనలు అతని జీవితం ఆత్మతో కలిసిపోయి ఉంది. ఒకసారి గమనించండి, ఈ రోజు మీ జీవితంలో కొత్త నిబంధన ఉంది, నా జీవితంలో కొత్త నిబంధన ఉంది. అయితే నీ జీవితంలో పాత నిబంధన కూడా ఉందా? నా జీవితంలో పాత నిబంధన ఉందా? సార్, మన జీవితంలో కూడా పాత నిబంధన ఉంది, నీ జీవితంలో కూడా పాత నిబంధన ఉంది. ఏంటి ఆ పాత నిబంధన? అంటే అక్షరానుసారమైన భక్తి. ఏం భక్తి అది? అక్షరానుసారమైన భక్తి. అందరితో పాటు చర్చికి వెళ్తాం, ఆదివారం అందరితో పాటు చర్చికి వెళ్తాం, ప్రార్థన చేద్దాం, వాక్యం వింటాం, కానికేయటం, వెళ్ళిపోవడం, తిరిగి మరలా లోకంలో ఇష్టం వచ్చినట్లు జీవించడం, మరలా ఆదివారం వస్తే మరలా చర్చికి రావడం. సార్, ఇదేంటి తెలుసా? అక్షరానుసారమైన భక్తి. ఇది పాత నిబంధన. హల్లెలూయా. కానీ పౌలు కొత్త నిబంధనలోకి వచ్చాడంటారా? తన జీవితంలో కొత్త నిబంధన వచ్చిందంటారా? హల్లెలూయా. క్రొత్త నిబంధన ఎక్కడ తీసుకెళ్ళిందో తెలుసా? అతన్ని ఆత్మలోనికి తీసుకెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మలో నుండి ప్రతి వ్యక్తిని చూడగలుగుతున్నాడు. ఆత్మలో ఉండి ఏ వ్యక్తి ఎలా ఉన్నాడో, ఏ వ్యక్తి ఏ దేని చేత బంధించబడ్డాడో, ఎవరి స్థితి ఎలా ఉందో అంతా ఎక్కడ నుంచి చూడగలుగుతాడు తెలుసా? ఆత్మలో ఉండి చూడగలుగుతున్నాడు అతను. హల్లెలూయా. అందుకే అతను ఏమన్నాడు తెలుసా? నేను ఆత్మతో పాడగలను, నేను ఆత్మతో ప్రార్థన చేయగలను, నేను మనసుతో పాడగలను, మనసుతో కూడా ప్రార్థన చేయగలను అన్నాడా లేదా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే ధర్మశాస్త్రం చెప్పింది, నీ దేవుడు నేను యెహోవాను కాక వేరొకరిని ఆరాధిస్తే చంపాలని. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు వేరొకరిని ఆరాధిస్తున్నట్లే కదా సౌలు దృష్టిలో. యేసుక్రీస్తుని యెహోవాను కాక, అవునా కాదా? యెహోవాను కాక యేసుక్రీస్తుని ఆరాధిస్తారు. అందుకే వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు వెళ్తుంది వాక్యానుసారమేనా? హల్లెలూయా. ప్రజలు అంటారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇచ్చినట్లుగానే తీసుకున్నట్లుగానే బైబిల్లో ఎక్కడా లేదు సార్ అంటే యేసుక్రీస్తే చెప్పాడు. తండ్రి యొక్క, కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వమని యేసుక్రీస్తే చెప్పాడు. హల్లెలూయా. మరి ఎవరైనా శిష్యులు ఇచ్చారా? 12 మంది అపోస్తలులు ఇచ్చారా? ఎక్కడైనా ఒక్కచోటైనా బాప్తిస్మం అలా తీసుకున్నట్లు బైబిల్లో ఉందా? లేదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు లేదంటే శిష్యులందరూ, 12 మంది శిష్యులందరూ ప్రభు అయిన యేసుక్రీస్తులోనే బాప్తిస్మం ఇచ్చారు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామం ఏంటో అక్షరం వాళ్ళకి దేవుడు తెలియజేశాడు. కానీ ఆత్మ వచ్చి వారికి దాన్ని బయలుపరిచింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజు ప్రజలు కూడా
పాత నిబంధనలో పౌలులకిగానే సౌలు జీవితంలో ఉన్నట్లుగానే ఈ రోజు క్రైస్తవుల జీవితం ఎలా ఉందంటే అక్షరాన్ని మాత్రమే చూస్తున్నారు. ఆ తండ్రి అంటే ఎవరో తెలియదు, ఆ కుమారుడు అంటే ఎవరో తెలియదు, ఆ పరిశుద్ధాత్మ అంటే ఎవరో. ఇప్పుడు ఏ సేమ్ పౌలు కూడా ఏం తెలియదు, యెహోవా అంటే తెలియదు, యేసుక్రీస్తు అంటే. యేసుక్రీస్తే యెహోవా యేసుక్రీస్తు అనే సంగతి పౌలుకి తెలిస్తే చంపుతాడా? ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ప్రభువైన యేసుక్రీస్తు అనే సంగతి తెలిస్తే ఈ రోజు సేవకులు ఎలా ఇస్తారు? యేసుక్రీస్తు నామంలోనే ఇవ్వాలా. కానీ ఏం సార్, ఎందుకు వారు దాన్ని తీసుకోలేకపోయారంటే వారు అక్షరం కింద ఉన్నారు. దాన్ని గ్రహింప చేసేది పరిశుద్ధాత్మే. అందుకని పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీకు దాన్ని గ్రహింప చేస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇప్పుడు అవి తీసుకున్నాడు, వెళ్తా ఉన్నాడు. ఒక్కసారిగా ఆ దమస్కు గేట్ దగ్గర ఆ అగ్నిస్తంభం అతను తాకింది. మీకు విషయం చూడండి, పౌలు చదివిన ఆ కాలేజీలో పౌలుకు చెప్పారు, మన దేవుడు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను పగటి వేళ మేఘస్తంభంలో ఉన్నాడని. హల్లెలూయా. ఇజ్రాయేల్ నడిపించిందా లేదా? ఇప్పుడు సౌలు అక్కడికి వెళ్ళగానే, ఆ దమస్కు పట్టణం దగ్గరికి వెళ్ళగానే గొప్ప వెలుగు అతను తాకింది. ఒక్కసారిగా అతనికి ఆలోచన, ఏంటి వెలుగు? ఈ వెలుగు నా దేవునికి తప్ప వేరొకరు ఎవరికి లేదు. ఎందుకు తెలుసా? ఆయన ఒక్కడే సమీపించరాని తేజస్సులో వసించే దేవుడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? తర్వాత మరొక ప్రశ్న వచ్చేసింది, పేరు పెట్టి పిలుస్తున్నాడు ఏంటి? పాత నిబంధనలు చదివిన యెహోవా తప్ప పేరు పెట్టి పిలిచేవాడు ఎవరు? యెహోవాయే అగ్నిస్తంభంగా ఉన్నాడు, యెహోవాయే పేరు పెట్టి పిలిచాడు. అవునా కాదా? హల్లెలూయా. తర్వాత ఏమని చెప్తున్నాడు తెలుసా? చదువుదామా? 9 అపోస్తల కార్యం. సౌలా 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 సౌలా, ఇక్కడ చూడండి. ఇప్పుడు చెప్తున్నాడు, సౌలా సౌలా నీవే నన్ను హింసించుచున్నావని ఒక స్వరం పలుకుట వినెను. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే సౌలా సౌలని పిలిచింది, పేరు పెట్టి పిలిచింది, ఆలోచిస్తున్నాడు. గొప్ప వెలుగు తాకింది, ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తాను చేయించున్న కార్యాన్ని వ్యక్తపరుస్తా ఉంది. సౌలా సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరిని హింసిస్తాకి వెళ్తున్నాడు? క్రైస్తవుల్ని. ఎవరిని బంధించడానికి వెళ్తున్నాడు? క్రైస్తవుల్ని. కానీ ఇక్కడ ఆ స్వరం ఏమని చెప్తుందంటే, నన్నెందుకు హింసిస్తున్నావు? హల్లెలూయా. మరలా ఒక్కసారి ఆలోచన. ఎందుకు తెలుసా? తన అక్షరాన్ని అంతటిని, హల్లెలూయా, తన లేఖన విద్యలంతటిని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు లేఖనానుసారమైన విద్యలంతటిని తనతో మాట్లాడుతున్న స్వరంతో పెంచుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ స్వరం దేని చెప్పు తెలుసా? తను చదివిన, తను నేర్చుకున్న ఆ యొక్క అక్షరంలో ఉన్న అర్థాన్ని ఆ స్వరం తనకు బయలుపరుస్తూ ఉన్నది, తనతో తెలియజేస్తా ఉన్నది. ఈ రోజు మనకు అటువంటి జీవితం కావాలా? రోజు బైబిల్ చదువుతావు, నువ్వు రోజు వింటావు, కానీ నువ్వు చదువుతున్న ఆ బైబిల్ గ్రంథంలో ఆ వాక్యం దేనికోసం రాయబడిందో నీకు తెలియాలా? ఆ వాక్యములు ఏదుందో నీకు తెలియాలా? హల్లెలూయా. చాలా మంది ఈ రోజు మనకు తెలుసు, ఇప్పుడు శ్రమల దినాలని 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఏమన్నంటే 40 రోజులు యేసుక్రీస్తు కూడా ఉపవాసం చేయలేదా? అది అన్నాడు. అసలు యేసుక్రీస్తు ఎందుకు చేశాడో, ఎందుకు చేయాల్సి వచ్చిందో అది నీకు తెలియాలా? ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడు నువ్వు చెయ్యాలో లేదో నీకు తెలుస్తుంది. అసలు ఆ బైబిల్లో ఆ 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉందో లేదో నీకు తెలియాలా? ఎంతమందికి అర్థమవుతుంది? అసలు బైబిల్లో ఆ మాల ఉన్నాయో లేదో నీకు తెలియకుండా చదివేస్తాం మనం. లోకం ఎలా ఉంది అంతేనా? హల్లెలూయా. దేవుని కాక. కానీ సౌలు అలా లేడండి. అతను ఎలా ఉన్నాడు తెలుసా? తనతో మాట్లాడుతున్న స్వరాన్ని తీసుకుని తను చదివిన, తను నేర్చుకున్న వాక్యంతో పోల్చుకుంటున్నాడు, సరి చూసుకుంటున్నాడు, మ్యాచింగ్ చేసుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజు నువ్వు వింటున్న వాక్యం, నువ్వు ఎక్కడైనా వెళ్ళొచ్చు, అయితే నువ్వు వింటున్న వాక్యం, నువ్వు వింటున్న స్వరం, నువ్వు చదువుతున్న బైబిల్కి మ్యాచ్ చేసి చూసుకోవాలి. లేఖనానుసారంగా ఇతను బోధిస్తున్నాడా? ఈ సేవకుడు నుంచి వస్తున్న ఈ స్వరం, ఇది నాతో మాట్లాడుతుంది,
అయితే ఇది వాక్యానికి సరిపోతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? చూసుకోవాలా వద్దా? ఈ స్వరం ఈ వ్యక్తి చెప్తున్నట్లుగా, ఈ స్వరం చెప్తున్నట్లుగా బాప్తిసం బైబిల్లో అలాగే ఉందా? ప్రభురాత్రి భోజనం అలాగే ఉందా? పండగలు ఉన్నాయా? బైబిల్లో మాలలు ఉన్నాయా? చూసుకోవాలా వద్దా? ఎవరైతే క్రొత్త నిబంధనలో అడుగు పెట్టాలని దేవుడిని హెచ్చించారో వాళ్ళు ఖచ్చితంగా చూసుకుంటారు దాన్ని. సౌలు దాన్నే పరీక్షించుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజు ప్రజలకు మనం చెప్పామనుకో, ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం తీసుకోవాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మను తీసుకున్నట్లు ఇచ్చినట్లు ఎక్కడా లేదంటే, హల్లెలూయా, వారు దాన్ని తీసుకోలేరు. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రభురాత్రి రాత్రి తీసుకోవాలి, ఒకరికాళ్ళు ఒకరు కడుక్కోవాలి. అది బైబిల్లో దేవుడు పెట్టిన విధానం, సంఘానికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అని చెప్పామనుకో, దాన్ని వారు తీసుకోలేరు. ఎందుకో తెలుసా? అది అక్షరం వారిని చంపేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అది వారు తీసుకోవాలంటే, అది వారు గ్రహించాలంటే ఆత్మ వారిలోకి రావాలా, ఆత్మ వారితో మాట్లాడాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి సహోదరి సహోదరులారా, ఇప్పుడు సౌలు ఎప్పుడైతే ఆ దమస్కు గేట్ దగ్గర వేవుడు చూసాడో అతనిలో ప్రశ్నలు తలెత్తాయి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ స్వరం సౌలని పేరు పెట్టి పిలిచిందో ప్రశ్నలు తలెత్తాయి. ఎప్పుడైతే నువ్వు నన్ను హింసిస్తున్నావు అని చెప్పిందో స్వరం ప్రశ్నలు తలెత్తాయి. ఒక్కసారిగా లేఖనాలు చూసుకుంటున్నాడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాయి లేఖనాల్లో? యెహోవా తప్ప ఆ గొప్ప వెలుగులో నివసించేవాడు ఎవరు లేరు. అదొక క్లారిటీ వచ్చింది. హల్లెలూయా. పేరు పెట్టి పిలిచేది యెహోవా తప్ప ఎవరు లేరు, అదొక క్లారిటీ వచ్చింది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నన్ను హింసిస్తున్నావు అన్నాడు. అదేంటి? నేను హింసిస్తున్న క్రైస్తవుల్ని. ఈ స్వరం ఏంటి? నన్ను హింసిస్తుంది, సంఘాన్ని హింసిస్తాకెళ్తే నన్ను హింసిస్తున్నావు అని అంటుంది. అంటే పాత నిబంధనల లేఖనం ఒకటి చెప్తా ఉంది. ఏంటి చెప్తుంది తెలుసా? దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు తన నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టినట్టు అన్నాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ముట్టడానికి వెళ్తున్నాడు, సంఘాన్ని ముట్టడానికి వెళ్తున్నాడు, క్రైస్తవులను ముట్టడానికి వెళ్తున్నాడు, కొట్టడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఎవరిని కొడుతున్నట్టు, ఎవరిని ముడుతున్నట్టు? ఆయన్నేనా? ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు సౌలుకి అర్థమైంది. హల్లెలూయా. దేవుని మహిమను గాక. అర్థమవగానే ఇప్పుడు సౌలు గ్రహిస్తున్నాడు, అయితే నమ్మలేకపోతున్నాడు. ఈ రోజు మన పరిస్థితి కూడా అంతే. వర్తమానం నీ దగ్గరకు వచ్చినప్పుడు, వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు, సత్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఎందుకంటే నువ్వు పాత నిబంధనలో ఉన్నావు కదా, ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధనలో ఉన్నావు కదా, పితృల పరంపర ఆచారాల సంబంధమైన ఆరాధనలో ఉన్నావు కదా. ఎంతమందికి అర్థమవుతుంది? పౌలు కూడా అలాగే ఉన్నాడు లేదా? పౌలు పండుగలు చేశాడా లేదా? పాత నిబంధనలో. కానీ కొత్త నిబంధనలో పండుగలు చేయకూడదు అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? పౌలు కొత్త నిబంధనలు, పాత నిబంధనలో పౌలు కేవలం ఇజ్రాయేల్ ప్రజలతోనే సహవాసం చేసేవాడు. ఏ అన్యుల దగ్గరికి వెళ్ళడం. ఎందుకంటే అన్యులకి ఇజ్రాయేల్కి సాంగత్యం లేదు. హల్లెలూయా. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి తను అన్యులకి అపోస్తులుగా మారాడు. ఎంతమందికి అర్థమవుతుంది? మారిందో చరిత్ర. హల్లెలూయా. దేవుని మహిమను గాక. జీవితం మారిందంటారా? హల్లెలూయా. పోల్చుకుంటున్నాడు, అన్ని పోల్చుకుని చూస్తా ఉన్నాడు. చూసినప్పుడు అప్పుడు అన్నాడు 5వ వచనంలో, ఏమన్నాడు? ప్రభువా నీవెవడవని అడుగుగా ఆయన నేను హింసించుచున్నా. ఎప్పుడైతే ఆ దమస్కు మార్గంలో సౌలని పిలిచిన స్వరం, ఆ వెలుగు, హల్లెలూయా, నీవు హింసించుచున్న యేసును అని ఎప్పుడైతే అన్నాడో ఒక్కసారిగా పౌలు యొక్క నడినెత్తుడు అరికాల వరకు ప్రతి చీల మండలం దాకా మొత్తం బలమంతా తను ఉడిచుకుని పోయిందంతే. ఎలాంటి స్థితిలో అయిపోయాడు తెలుసా? చేతగాని వాడిగా మారిపోయాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని స్వరం నిన్ను దర్శిస్తే, సహోదరుడా సహోదరి, దేవుడు నిన్ను గాని పట్టుకుంటే, దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? లోకాన్ని చూసుకుని, నీ జీవితాన్ని చూసుకుని, నీ పరిస్థితిని చూసుకుని నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ఒక చేతగాని వాడిగా మారిపోతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చేసే పని ఏంటి చెప్పనా? ఏ వ్యక్తిని అయితే దేవుడు పట్టుకుంటాడో ఆ వ్యక్తిని మొదట దేవుడు ఏం చేస్తాడంటే, తన స్థితి, నేను ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా, నేను ఎందుకు పనికిరాను ప్రభువా, ప్రభువా నేను పాపినయ్యా. ఫస్ట్ దేవుడు చేసే స్థితి అది. హల్లెలూయా. దేవుడు నిన్ను పట్టుకుంటే, దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తే మొట్టమొదటిగా నేను ఎక్కడికి వస్తా తెలుసా? నేను పాపిని, నేను ఎందుకు పనికిరాను అని ప్రభువా, నన్ను ఎందుకున్నావా?
హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు అతడు దేని కొరకు తర్పిది పొందాడో వాటన్నిటిని దేవుడు అతని నుండి తీసివేసెను. చూడండి, అతని యొక్క ఉద్దేశం కొరకు తన తండ్రి తన డబ్బులు ఖర్చు పెట్టి ఉన్నాడు. తన తల్లి మరియు తండ్రి యొక్క ఉద్దేశాలన్నీ అతని నుండి తీసివేయబడ్డాయి. కారణం, దేవుడు అతని కొరకు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండెను. అందుచేత అతడు తన జీవితంలో కలిగి ఉన్న ఉద్దేశం నుండి ఒక ఖైదీగా ఉన్నాడు. మరి యేసుక్రీస్తుకు ఖైదీగా మారాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు తనకు ఉద్దేశం ఉంది కదా, ఉందా లేదా? ఇప్పుడు ఎప్పుడైతే స్వరం మాట్లాడుతుందో ఈ ఉద్దేశం అంతా, ప్రవక్త అన్నాడు, ఈ ఉద్దేశం అంతా ఒలిచివేయబడిందంట. ఏం చేయబడ్డది? ఒలిచివేయబడింది. ఇంక చెప్పాలంటే తన ఆశలు, తన కలిగిన కళలు, తన ఆశలు, తన కోరికలు, తన ఉద్దేశాలు, తను ఏదైతే ప్లాన్లు కలిగి ఉన్నాడో ఆ ప్లాన్లన్నింటినీ దేవుడు చించి వేశాడంట. హల్లెలూయా. చించి వేసినా కూడా అతను బాధలేదు. ఎందుకో తెలుసా? ఆల్రెడీ అతను బందీ చేయబడ్డాడు. అతను ఆల్రెడీ ఖైదీ చేయబడ్డాడు. ప్రజలు అనుకుంటున్నారు దేవుని స్వరం సౌలుతో మాట్లాడిన తర్వాత కొన్ని సంవత్సరాలకి జైల్లో బంధించబడ్డాడు అనుకుంటున్నారు. కానీ సౌలు ఏమో చెప్తాడు తెలుసా? ఆ స్వరం నాతో మాట్లాడినప్పుడే, అది నన్ను పేరు పెట్టి పిలిచినప్పుడే నేను దానికి బందీలైపోయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకంటున్నాడు, ఎందుకని? నేను క్రీస్తుకి బందీనైపోయా, ఆ స్వరానికి బందీనైపోయా. దేవుని ఒక యూదుడై ఉండి ఆ అగ్నిస్తంభం ప్రభువై ఉండి ఇశ్రాయేలు ప్రజలను నడిపించుతున్నాడని అతడు ఎరిగి ఉండెను. అది ఏమై ఉండెనో అతడు ఎరిగి ఉండెను. అతడు యూదుడు, అగ్నిస్తంభం ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తుందని అతను తెలుసు. ఇప్పుడు అతను తాకింది అగ్నిస్తంభంలో అతను గమనించాడు. ఇప్పుడు ఎందుకన్నాడు? ప్రభువా అని పిలుస్తున్నాడంట. ఇక్కడ ప్రభువా అని ఉంది, కానీ దాన్ని ఏమని చెప్తున్నట్టు ప్రవక్త? లార్డ్, పెద్ద అక్షరాలతో, ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, పెద్ద అక్షరాలతో LORD, లార్డ్. అంటే అది ఆ భాషలో, అంటే పౌలు వాడిన భాష ఏంటంటే ఎలోహీం. పౌలు ఎలా పిలిచాడు? ఎలోహీం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎలోహీం అంటే ఎవరు? ఉన్నవాడు, అనువాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభువా అన్నాడు, అతనికి దేవుడు బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు చెబుతున్నాడు, నేను పాపిని. తన కళ్ళు పోయాయి. ఏ కళ్ళు పోయాయి తెలుసా? అక్షరాన్ని చూసి కళ్ళు పోయాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు అతనికి మరొక కళ్ళు తెరవబోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఈ కళ్ళుతో అక్షరాన్ని చూసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ఆ కళ్ళు పాత నిబంధనతో ముగించబడుతున్నాయి. ఇప్పుడు అతనికి మరో కళ్ళు తెరవబడుతున్నాయి. ఆ కళ్ళు ఏంటి తెలుసా? అక్షరాన్ని చూసే కళ్ళు కావాలి, ఆత్మను చూసే కళ్ళునవి. ఇంకా చెప్పచ్చా? అదృశ్యమైన వాటిని చూసే కళ్ళు తెరవబడుతున్నాయి. ఓ హల్లెలూయా. అతను భూమి మీద అదృశ్యమైన వాటిని చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సార్, పౌలుకు మాత్రమే కళ్ళు తెరబడాయా? ఈ రోజు నీకు తెరబడతాయి, ఈ రోజు నాకు తెరబడతాయి. హల్లెలూయా. వాక్యం వస్తున్నప్పుడు అందరూ వాక్యం వింటున్నారు, కానీ నువ్వు వాక్యాన్ని వినవు. నువ్వు వాక్యంలో ఆనందిస్తావు, నువ్వు వాక్యంలో సంతోషిస్తావు. కారణం ఏంటి సార్? ఎందుకని నేను అలా ఉండలేకపోతానంటే ఇంకా సంథింగ్, ఆ లోక సంబంధమైన నేత్రం ముగిబడింది, ఆత్మ సంబంధమైన నేత్రం తెరవబడలేదు అక్కడ. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఆ నేత్రం తెరవబడినప్పుడు ఆత్మ ఆ యొక్క లోతుల్లోనికి తీసుకువెళ్తా ఉంటది, లేఖనార్థంలోనికి తీసుకువెళ్తది. గోడార్థాలు కూడా బయలుపడుతుంది అంటారా? ఆత్మ లేఖనాలు బయలుపడుతుంది అంటారా? హల్లెలూయా. దేవుని మహిమ గాక. అతను గుడ్డివాడిగా మారిపోయాడు, చూడలేని స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. మనం చూస్తున్నాం, ఆ చూడలేని స్థితిలో ఉన్న అతడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? హల్లెలూయా. మనకు తెలుసు. సౌలు
చూడండి, మనం చూస్తున్నాం ఇక్కడ. లేదు, టైం అవుతుంది కాబట్టి నేను దాన్ని చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు చెప్పాడు, తన స్థితిని చెప్పాడు. ఇప్పుడు తను ఏం చేయాలో చెప్తా ఉన్నాడు. చెప్తాడా లేదా? నువ్వు తినని నీతికి వెళ్ళు, ఒక ఇంట్లో ఉండు, అక్కడికి నేను నా సేవకుడిని అననీయని పంపిస్తా. అతడు నీ కళ్ళ మీద చేతులుంచి ప్రార్థిస్తాడు. హల్లెలూయా. నీ కళ్ళు తెరవబడతాయి. అప్పుడు నువ్వేం చేయాలో నేను నీకు తెలియజేస్తాను. చెప్పడా లేదా? హల్లెలూయా. మీరు చూడండి, సౌలు కనులు, పాత నిబంధనలో ఉన్న సౌలు కనులు క్రొత్త నిబంధనలో ఉన్న విషయాలు చూడటానికి, తెరవబడడానికి దేవుడు ఎవరిని ఉపయోగిస్తున్నాడు? ఒక సేవకుడిని. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు నీ కనులు, నా కనులు లేఖన సత్యాన్ని గ్రహించటానికి, హల్లెలూయా, చెప్పాలంటే ఈ కాలపు వర్తమానాన్ని నీకు తెలియాలంటే దేవుడు ఒక సేవకుడిని కొరకు పంపించాలా? దేవుడు నీ కొరకు ఒక సేవకుడిని పంపించకుండా నీకు ఈ కాలపు వర్తమానం తెలియదు సార్. ఈ కాలంలో వర్తమానం నీకు అర్థం కాదు సార్. ఎందుకంటే ఆ కాలంలో వర్తమానం సౌలుకి తెలియడానికి దేవుడు అననీయను పంపించాడు అక్కడ. ఈరోజు ఈ కాలపు వర్తమానం నీకు తెలియడానికి దేవుడు ఈ కాలానికి కూడా ఒక వర్తమానికుడు పంపించాడు. హల్లెలూయా. అంతేకాదు, నీ సంఘానికి కూడా దేవుడు ఒక వర్తమానికుడిని ఇచ్చాడు. హల్లెలూయా. వారు మనకి ఏం చేస్తారు? అననీయ ఏం చేయాలి? కేవలం కనులు తెరవబడడానికి ప్రార్థించాలా? హల్లెలూయా. దేవుని మహిమను గాక. ఈ రోజు ఒక నిజమైన సేవకుడు ఏమని ప్రార్థిస్తాడు? ప్రభువా, సంఘంలో ఉన్న ప్రతి స్త్రీ దృష్టి పొందాలయ్యా, ప్రతి పురుషుడు దృష్టి పొందాలయ్యా. నేటి వరకు ఆత్మ సంబంధమైన విషయాలు వెతకటానికి, అదృశ్యమైన వాటిని చూడటానికి, విశ్వాస సంబంధమైన వ్యక్తులుగా మారడానికి దృష్టిని ప్రభువా, కనులు తెరవు ప్రభువా. వాక్యాన్ని విని వాళ్ళని వెళ్ళిపోయేటట్లుగా ఉండకూడదు. ఈ సంఘంలో ఉన్న సహోదరి సహోదరులు దాన్ని విని దాని ప్రకారం జీవించేవారే కళ్ళు తెరవు ప్రభు అని ప్రార్థిస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఏ సేవకుడు అయితే దాని కొరకు ప్రార్థిస్తాడో ఖచ్చితంగా అతడు దేవుడి కొరకు పనిచేస్తున్న వ్యక్తి. హల్లెలూయా. చూడండి సహోదరులు, ఎప్పుడైతే అననీయ వెళ్తాడో, అననీయ భయపడ్డాడు. నేను వెళ్ళనన్నాడు. ఎందుకని? చంపేస్తాడు వెళ్తే. ఈ మనుషుడు అందరినీ ఎస్లో పాటు చేసి వచ్చాడు, చంపేసి వచ్చాడు, ఇక్కడ దమస్కు వచ్చాడు చంపడానికి. నన్నేంటి అక్కడికి వెళ్ళమంటున్నావు ప్రభువా? హల్లెలూయా. దేవుని మహిమలు కాక. అననీతో అన్నాడు, భయపడకు. అతడు చంపే వ్యక్తిగానే చూసావు నువ్వు, ఇప్పుడు అతడు బ్రతికించే వ్యక్తిగా మారబోతున్నాడు. అనేకుల్ని చనిపోతున్న వారి స్థితిలో నుంచి బ్రతికించే వ్యక్తిగా నేను అతన్ని వాడుకోబోతున్నాడు. అతడు నాకు సాధనంగా మారబోతున్నాడు. నా నామం కోసం అన్ని జనులు ఎదుట, రాజులు ఎదుట, ఇజ్రాయేల్ ఎదుట నేను ఇతడు ఏర్పాటు చేసుకున్న సాధనము. హల్లెలూయా. ఇప్పుడు అతను గొప్ప బోధలు, అతను అంగీకరించిన విద్య అంతా ఒలిచివేయబడ్డాయి. హల్లెలూయా. ఎవరైనా మీరు ఇటువంటి అనుభవంలో ఉన్నారా? ఏంటి సార్, ఏంటి పాస్టర్ గారు అంటే, దేవుని వాక్యం నేను దర్శించినప్పుడు, దేవుని స్వరం నీతో నేరుగా మాట్లాడుతున్నప్పుడు నీ జీవితంలో పాపము ఒలిచివేయబడుతుంది. నీ సొంత ఆశలు ఒలిచివేయబడతాయి, నీ సొంత ఉద్దేశాలు ఒలిచివేయబడతాయి. ఒలిచివేయబడటం అంటే అర్థం ఏంటంటే అవి నీలో ఉన్నా అవి నీకు పనిచేయగా. హల్లెలూయా. ఎందుకంటే అవి ఒలిచివేయబడ్డాయి. ఇప్పుడు సౌలు జీవితం ఎలా మారిపోయిందంటే దేవుడు తన విద్యని, తన జ్ఞానాన్ని అన్నిటిని ఒలిచివేస్తున్నాడు. ఎలా మారిపోయాడంటే ప్రభు, ఇప్పుడు నేనేం చేయాలి ఇప్పుడు అనే స్థితికి వెళ్ళాడు. నువ్వు చెప్పగలవు అలాగా? ప్రభా, నీ సంఘంలో నేనేం చేయాలి? నా పని ఏంటి ప్రభువా? నన్ను ఎందుకు ఎన్నుకున్నావు ప్రభా? నన్ను ఎందుకు విశ్వాసగా ఈ సంఘంలో ఒక సభ్యునిగా నన్ను ఎందుకు చేసావయ్యా? నేనేం చేయాలి నీ పరిచర్య? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దేవుడు దర్శించినప్పుడు విధానం మారుతుందంటారా? గుర్తుపెట్టుకోండి, దేవుడు దర్శించిన వ్యక్తి మొదట శూన్యం నుండి ప్రారంభిస్తాడు. ఎందుకంటే దేవుడు దర్శించగానే దేవుడు అంతా చూపిస్తాడు. ఇక ఆ వ్యక్తి ఏమంటాడంటే, దేవుడు కంటే ఈ లోకంలో ఏది గొప్పది కాదు, నాకు లాంటి పాపి కంటే ఎవరు లోకంలో. పౌలు కూడా అదే చూసుకున్నాడు, పాపుల్లో నేను ప్రధాన పాపిని.
ఈరోజు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు మనం ఏమనుకుంటాం? ప్రభా, అందరికంటే నేను గొప్ప పాపినయ్యా, నేను ప్రధాన పాపినయ్యా. అది కేవలం నోటితో చేస్తే ఏ ప్రయోజనం లేదు సార్. అది ఆత్మతో ప్రత్యక్షతతో చేస్తే దాని ఫలం నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. అదే దేవుని కలుసుకుని ప్రతి నిజమైన విశ్వాస యొక్క నిజమైన అనుభవమైనది. నువ్వు ఎంత గొప్ప దానితో సంఘమునకు వచ్చి ఉన్నను, నీవు సమస్తము నుండి దూరముగా వెళ్ళి దీనిని నిన్ను నీవు చెరగా ఒక ఖైదీగా చేసుకున్నావు. హల్లెలూయా. చూడండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను దీన్ని ముగిస్తున్నాను, ఎందుకంటే నేను ఈరోజు చెప్పాల్సింది జీలు కట్టాడు. ఎప్పుడైతే సౌలు అతను దేవుడు దర్శించాడు, ఇప్పుడు కళ్ళు తెరబడ్డాయి, అనని ప్రార్థన చేశాడు. ఇప్పుడు దేవుడు సౌలు ఏం చేశాడంటే జీను కట్టుకున్నాడు. మీకు తెలుసా జీన్ అంటే? హల్లెలూయా. మన గ్రూప్ లో పెట్టాను, మీరు చూడండి. జీన్ అంటే ఇదిగోండి, ఇది జీన్ అంటే. ఎంతమంది చూశారు? మీకు తెలుసా? గుర్రం మీద స్వారీ చేస్తారు చూసారా? గుర్రం మీద స్వారీ చేసినప్పుడు గుర్రము ఈపు మీద గట్టి కడతారు ఒకటి కూర్చోడానికి, ఒంటిలికి ఈపు మీద కూర్చోడానికి కడతారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ మనిషి ఎక్కి ప్రయాణం చేయటానికి ఒంటిలి మీద కట్టే అది ఏదైతే ఉందో, తోలుతో చేసేదో అదే జీన్ అంటే. అది దేనికి కట్టబడుతుంది? గుర్రానికి జీన్ కడతాం అంటే అదే. అర్థమైందా? ఒంటికి జీన్ కట్టడం అంటే అదే. ఇప్పుడు గుర్రానికి జీన్ కట్టబడిన సౌలు, ఒంటికి జీన్ కట్టల సౌలు. ఇప్పుడు సౌలు కూడా దేనికో చేత కట్టబడ్డాడు. దేనికి జీన్ కట్టబడ్డాడంటే ప్రవక్త అంటాడు, వాక్యానికి జీన్ కట్టుకున్నాడంట, క్రీస్తుకి జీన్ కట్టుకున్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం ఏది చెబితే ఇప్పుడు పౌలు అట్టే వెళ్ళాలా. ఇప్పుడు గుర్రానికి జీన్ కట్టారు, గుర్రం ఎటు వెళ్తే జీన్ కూడా అట్టే వెళ్తుంది. అవునా కాదా? ఆ కట్టబడింది కూడా అట్టే వెళ్తుంది. అవునా కాదా? ఈ రోజు పౌలు దేనికి జీని కట్టబడ్డాడు? వాక్యానికి. పౌలు దేనికి జీని కట్టబడ్డాడు? క్రీస్తుకి. అందుకని దేవుడు ఎటు వెళ్ళమంటే పౌలు వెళ్ళాల్సిందే, వాక్యం ఏది చేయమంటే పౌలు చేయాల్సిందే, వాక్యం ఏది చెయ్యొద్దంటే పౌలు చేయకూడదు. అంతే జీని కట్టబడిన జీవితాలు సార్. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రశ్న, ఈ రోజు నువ్వు వాక్యానికి జీని కట్టబడ్డావా? ఈ రోజు క్రీస్తుకి నువ్వు జీని కట్టబడ్డావా? ఎంతమందికి అర్థమవుతుంది? లోకం అంతా ఈ చెయ్యి పర్వాలేదు అంటది, వాక్యం అంటది చెయ్యొద్దు. నువ్వు జీని కట్టబడిన వ్యక్తులు అయితే వాక్యం ఎటు పయనిస్తాడు, పయనిస్తావు. ఎంతమందికి అర్థమైంది సార్? మీరు బాధపడవచ్చు, గుచ్చుకోవచ్చు, నొచ్చుకోవచ్చు, కానీ జీను కట్టబడిన జీవితాలు అవి. ఇంకా చెప్పాలంటే కాడి కట్టబడిన జీవితం అది, వాక్యంతో కాడి కట్టబడుట. హల్లెలూయా. ప్రవక్తడు అతడు జీను కట్టబడ్డాడు వాక్యానికి. హల్లెలూయా. అందుకే అతడు ఎక్కడికి వెళ్ళలేడు, తనకిష్టం వచ్చిన చోట్లకి వెళ్ళలేడు. వాక్యం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు. వాక్యం ఎవరికి బోధించమంటే వాళ్ళకి బోధిస్తాడు. వాక్యం ఏం చేయమంటే చేస్తాడు. వాక్యం ఏం తినొద్దంటే తినడు. వాక్యం ఏం తినమంటే తింటాడు. ఎందుకంటే వాక్యానికి జీవి కట్టబడ్డాడు. సార్, ఈ రోజు నువ్వు వాక్యానికి జీవి కట్టావా? ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యానికి జీవి కట్టబడ్డావా అంటే వాక్యం ఏం చెప్పింది నువ్వు చెయ్యాలా. వాక్యం ఏం చెప్పలేదో నువ్వు చేయకూడదు. ఈ రోజు నీ స్థితి జీని కట్టిందో లేదో తెలుస్తుంది. దేవుని మహిమలు కాక. ఆదివారం చర్చికి రావడం కాదు జీని కట్టడం. నేను మీకు ఎందుకు చెప్పాను. హల్లెలూయా. ఆదివారం చర్చికి వచ్చి ప్రార్థన విని వెళ్ళిపోవడం, తిరిగి లోకంలో ఉన్న మురికట్ట అంటించుకోవడం, మరలా ఆదివారం వచ్చి కడుక్కోవడం, మరలా లోకంలోకి వెళ్ళి మురికి అంటించుకోవడం కాదు జీని కట్టుకోవడం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. పావురు వారంలో గింజలు తింటది, అది లోకంలోకి వెళ్ళే గింజలు తింటది. అవునా కాదా? కాకి అలా కాదు, వాడలో గింజలు తింటుంది, తిరిగి వాడలోంచి బయటికి వెళ్ళగానే అక్కడ ఉన్న కుళ్ళు కొంపు కొట్టిని ఆ పురుగులు పట్టిన అన్ని తినేస్తుంది. హల్లెలూయా. జీను కట్టిన జీవితాలు వేరే. ఈరోజు దేవుడికి కావలసింది జీను కట్టిన వ్యక్తులు, డబ్బిచ్చే వ్యక్తులు కాదు, సమయాన్ని వృధా చేసే వ్యక్తులు కాదు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? గొప్పతనం కోసం చూసే వ్యక్తుల కోసం కాదు. దేవుడికి ఎవరు కావాలంటే జీను కట్టే వ్యక్తులు. సార్, జీను కట్టాలి ఎవరితో? జాషువాతో కాదు జీను కట్టేది. జాషువాతో జీను కడితే జాషువా ఎక్కడ పోతాడు, అక్కడ పోతాం. అవునా కాదా? ఎందుకంటే జాషువా నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాడు.
నువ్వు జీని కట్టాల్సింది వాక్యంతో. వాక్యం ఎక్కడి నుంచి అయితే వచ్చిందో నిన్ను అక్కడికి తీసుకెళ్ళగలదు. ఎందుకంటే దానితో నువ్వు జీని కట్టావు కాబట్టి, దానితో కలిసి నువ్వు కాడి మోసావు కాబట్టి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? దేవుని అనుమతి కాక. చూడండి, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, నేను ముగిస్తున్నాను. ఎంతమంది వాక్యంతో జీని కట్టారు, ఎంతమంది క్రీస్తుకి జీని కట్టారు గమనించగలుగుతున్నారా? నీవు మందిరంలో ఒక ప్రవర్తన, లోకంలో ఒక ప్రవర్తన ఉంటే నువ్వు ఇంకా జీను కట్టలా, వాక్యంతో కలవలా. హల్లెలూయా. ఎలా ఉన్నావంటే లోకంలో ఒక జీవితం, బయట ఒక జీవితం అంటే అది కాకి జీవితం. హల్లెలూయా. మనం జీను కట్టిన జీవితంలోకి రావాలి. ఈ జీని కట్టిన జీవితాల కోసం చెప్పడానికి నాకు కొంత సమయం కావాలి. ఈ సమయం ఎక్కువైపోతుంది, నేను ముగిస్తున్నాను అందుకని. హల్లెలూయా. ఎందుకంటే జీని కట్టిన జీవితాల్లో చాలా వ్యతిరేకతలు వస్తాయంటారా, అవమానాలు వస్తాయంటారా, నిందలు వస్తాయంటారా, ఎదురు దెబ్బలు వస్తాయంటారా, సంఘం నుంచి వస్తాయా, కులంలోంచి వస్తాయా, వర్గంలోంచి వస్తాయా, జాతిలోంచి వస్తాయా, మతంలోంచి వస్తాయా? చెప్పండి సార్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? ప్రవక్త అన్నాడు, తిరిగి జన్మించిన వ్యక్తి, జీను కట్టిన వ్యక్తి దేనికి రాజీ పడ్డాడు. కులం వెలివేస్తుందా పోనీ, మతం వెలివేస్తుందా పోనీ, ప్రజలు వెలివేస్తున్నారా పోనీ, వంట రోడ్డు చేసేస్తారా పోనీ. హల్లెలూయా. ఎందుకంటే నాకు తెలుసు మీరందరూ వదిలేస్తే నా దేవుడు నేను వదలడం. వాక్యం నిన్నట్టు విడిచిపెట్టదు. హల్లెలూయా. ఈరోజు ప్రజలు వాక్యానికి జీని కట్టట్లా, ప్రజలకు భయపడి, లోకానికి భయపడి. ఆ రోజు యూదులు ఎలాగైతే యూదులకు భయపడి అక్కడ ఉన్న గుడ్డివాడి తల్లిదండ్రులు నిజం చెప్పలేదు, ఈ రోజు పరిస్థితి అంతే. హల్లెలూయా. కానీ ఈరోజు నీకు అర్థమవుతుందా? నీ మారిన జీవితం, క్రీస్తు యొద్దకు వచ్చిన జీవితం దేవునితో కట్టబడాలి. దేవుని ఆత్మచేత జీని కట్టాలి. జీని కట్టబడటం అంటే అర్థమవుతుందా? ఏదైతే నిన్ను కట్టుకున్నదో దాన్ని నువ్వు గట్టిగా అంటుపెట్టుకుని ఉండాలా. ఆ గుర్రానికి అది గట్టిగా అంటుకుని ఉండాలా, ఆ ఒంటికి అది గట్టిగా అంటుకుని ఉండాలి. అలాగే ఈ రోజు ఆత్మకు నువ్వు ఐక్యమై ఉండాలి, వాక్యంతో నువ్వు ఐక్యమై ఉండాలా. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ తప్ప ఏది చేయలేదు సార్. నువ్వు వాక్యంలో చెల్లిపోవచ్చు, కానీ ఆత్మతో నువ్వు నింపబడకపోతే అది నీలో కట్టబడదు. ఎంతమంది జీని కట్టే అనుభవంలోకి వెళ్ళాలనుకున్నా ప్రార్థన చేసుకుందామా, పరీక్షించుకుందామా? నేను జీను కట్టానా లేదా, నేను వాక్యంతో కట్టబడ్డానా లేదా, క్రీస్తుతో కట్టబడ్డానా లేదా పరీక్షించుకుందాం.